రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి వాక్య ధ్యానము కొరకు 34వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని అందించారు. వందనాలు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు. స్తోత్రాలు. ఇంకనూ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని సకాలంలో తోడుకొని రండి. రాజా, మీరు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ కృపకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. సహాయము చేయండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. 34వ కీర్తన 7వ చరణము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా శ్రద్ధగా మనం గమనించగలిగితే 34వ కీర్తన దావీదు జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎటువంటి పరిస్థితులైనా సరే దేవాది దేవుని మీద ఆధారపడటానికి ఎన్ని కారణాలు కావాలంటే అన్ని కారణాలు మనకి కీర్తనలో కనబడతా ఉంటాయి. అందుకనే వరుసగా సమస్యలు, శోధనలు విశ్వాసుల జీవితాల్లో ఎదురవుతున్నప్పుడు విశ్వాసులు అనేక సందర్భాల్లో వాటి కారణంగా కృంగుదలకు లోనవుతూ ఉన్నప్పుడు ఈ కీర్తన మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఎవరికి అంటే ఎవరైతే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారు. అందుకని ఇక్కడ ఒక షరతు కూడా మనం చదువుతూ ఉన్నాం. అదేంటంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు ఆయన దూతలను ఆజ్ఞాపించి వారికి కాపుదలగా ఉంటాడు. అందుకని 128వ కీర్తనలో మనం చదవగలిగితే అక్కడ అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు మనం చూస్తూ ఉంటాం. ఎవరికి ఇవన్నీ అంటే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో. అందుకని గమనించండి, పరిస్థితులు ఏవైనప్పటికీ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన యందు భయభక్తులు మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడని, ఆయన మనల్ని విడిపిస్తాడని, ఆయన్ను మనం ఆశ్రయించాలని, ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడని, ఆయన కన్నులు మనల్ని చూస్తూ ఉన్నాయన్న సంగతులు ఈ 34వ కీర్తనలో చాలా స్పష్టంగా మనకి అర్థమవుతా ఉంటుంది. అందుకని గమనించండి,
34వ కీర్తనతో పాటుగా 91వ కీర్తనలో కూడా దేవుని దూతలు మనుషుల పట్ల చేసే గొప్ప కార్యాలను మనం చదువుతూ ఉంటాం. నీ మార్గములన్నిటిలో 91వ కీర్తన 11వ చరణం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఆయన దూతలను ఆజ్ఞాపించి మనల్ని ఆయన కాపాడతాడు. మనల్ని కాపాడటానికి, మనకి కావలిగా ఉండటానికి మన చుట్టూ ఆయన దూతల్ని నియమిస్తాడు. దేవునికి అంత శ్రద్ధ, అంత కనికరము, అంత కృప మన మీద ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. 12వ చరణంలో గమనించగలిగితే, నీ పాదములకు రాయి తగులకుండా వారు, అనగా దేవదూతలు, నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. గమనించండి, పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా దేవదూతలను గురించిన ప్రస్తావన దాదాపుగా 300 సార్లు ఉంటుంది. వారు చేసే అద్భుతాశ్చర్య కార్యాలు. ఎందుకనంటే దేవుని దూత, దేవదూత అంటే దేవుని దూత, దేవుని ప్రతినిధి. అంటే ఆయనకు బదులుగా వచ్చినవాడు. వారికి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. అందుకనే మికాయేలు మన కోసం పోరాడే దూత, గబ్రియేలు మనకు సమాచారం ఇచ్చే దూత. ఈ రీతిగా దేవాది దేవుడు ఆయన దూతలను నియమించి మనకు కాపుదలను ఇచ్చేవాడిగా ఉన్నాడు. గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మన పరిస్థితిని బట్టి కాదు గాని ఇది కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనం ఏ పాటి వాళ్ళం? 8వ కీర్తన 4వ చరణంలో రాయబడి ఉంటుంది కదా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. అందుకనే మనకంత అర్హత లేనప్పటికీ దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి మనకు కాపుదలను ఇచ్చారు. హల్లెలూయా. ఆ కాపుదలను మనం అనుభవిస్తున్నాం కనుకనే ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాం, ఇంకా క్షేమాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇలాగా ప్రతిరోజు, ఇలాగా వారం వెంబడి వారం, నెలల తరబడి, సంవత్సరం అంతా కూడా దేవుని కాపుదలను మనం అనుభవిస్తూ ఉన్నాం. అందుకనే దేవుని దూతల యొక్క ప్రస్తావన వచ్చినప్పుడల్లా, మరి మత్తయి సువార్తలో మనం చూడగలిగితే దేవుని దూతల స్త్రీలకు కనపడి భయపడకుడి అన్నట్లుగా మనం చూస్తాం. 28వ అధ్యాయము 5వ వచనంలో. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయములో మరియకు గాబ్రియేలు దూత చెప్పిన సమాచారం, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి అన్న మాట 1వ అధ్యాయము 30వ చరణంలో మనం, క్షమించండి, 30వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగా గమనించగలిగితే అనేక సందర్భాలలో దేవుడు తన సన్నిధి, ప్రసన్నత, తన కాపుదల మన జీవితాల్లో ఉండటానికి ఆయన దూతలని మన కోసం నియమించాడు. మనం ప్రతిరోజు క్షేమాన్ని అనుభవిస్తున్నామంటే దేవుడు నియమించిన దూతలు మనల్ని అనుక్షణం కూడా కాపాడుతూనే ఉన్నాయి. గమనించండి, అటువంటి కాపుదలను మనం అనుభవిస్తా ఉన్నాం. ఆ రీతిగా దేవదూతలు ఇచ్చిన కాపుదలను అనేక సందర్భాలలో అనుభవించిన కొంతమంది భక్తుల జీవితాలను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. గమనించండి, నిర్గమాకాండము 23వ అధ్యాయము, నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇశ్రాయేలీయుల్ని నడిపించటానికి వారికంటే ముందుగా దేవుడు ఒక దూతను పంపించాడు. ఆ దూత చేసే పని ఏంటంటే వారికి క్షేమాన్ని ఇవ్వటం, వారిని గమ్యస్థానానికి చేర్చటం. 23వ అధ్యాయములో మనం చూడగలిగితే నిర్గమాకాండంలో
మరి ఇశ్రాయేలీయులు అనుభవించిన క్షేమము, వారు అనుభవించిన సమృద్ధి అంతా ఇంతగా. 91వ కీర్తనలో మోషే కూడా అదే చెప్తాడు కదా. ఒక సాధారణమైన వ్యక్తి చెప్తే ఆ మాటలు మనం నమ్మకపోవచ్చు, కానీ మోషే ఆ కాపుదలను అనుభవించాడు. అందుకనే నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ వద్దకు రాదు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అటువంటి క్షేమం. ఎందుకనంటే ఐగుప్తు సామ్రాజ్యం అనేది అప్పటి రోజుల్లో ప్రపంచం అంతటిలో గల బలమైన సామ్రాజ్యం. ఈ రోజుల్లో అమెరికా, రష్యా, చైనా ఎలాగ బలమైన దేశాలు, శక్తివంతమైన దేశాలు, ఆ రోజుల్లో ఐగుప్తు కూడా అటువంటిది. అటువంటి ఐగుప్తు బానిసత్వం నుంచి వీరు విడిపించబడటం అంటే అసలు వీళ్ళు ఏ రోజున కూడా ఊహించలేదు. వీళ్ళ ఊహలకు అందని విషయం అది. ఇంతే జీవితం, ఈ బానిసత్వంలో మేము ఉండాల్సిందే అనుకున్నారు. దాదాపుగా 400 సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ దేవుడు వారి కన్నీటిని చూశాడు, వారి మొరలు విన్నాడు. వారి కోసం ఒక నాయకుడిని ఏర్పాటు చేశాడు. అందుకని మోషే ఏర్పాటు చేయబడిన విధానం గమనించండి. విశ్వాస వీరుల జాబితా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో మోషే నియమించబడిన విధానాన్ని మనం చూడగలిగితే, ఒక ప్రక్కనేమో ఐగుప్తు యొక్క అధికారము, ధనము, సుఖభోగాలు, మరో ప్రక్కనేమో దేవుడు అప్పగించిన బాధ్యత. ఈ రెండింటికి కూడా మరి ఆయన ఎంపిక దేని విషయంలో అంటే ఖచ్చితంగా దేవుని విషయంలో. దేవుని ప్రజలైన వారు బానిసలుగా ఉండటానికి వీల్లేదు, వారిని విడిపించాలి. వారితో నేను శ్రమ పొందటానికైనా నేను సిద్ధమే అనుకున్నాడు. అంతేగాని ఫరో కుమార్తెకు కుమారుడుగా అనిపించబడటానికి ఇష్టం లేదు అతనికి. గమనించాలి కదా. అంటే అధికారాన్ని కూడా పక్కన పెట్టేశాడు. అధికారం వద్దనుకున్నాడు. దేవుని ప్రజలతో అనగా ఇశ్రాయేలీయులతో శ్రమ పొందటానికి కూడా సిద్ధపడ్డాడు. ఈ 40 సంవత్సరాలు కూడా బహుశా ఆ మామ ఇత్రో మందలను మేపుతూ ఉన్నప్పుడు ఒక ప్రక్కన సీనాయి పర్వతం, అదే ఇంకో ప్రక్కన హోరేబు పర్వతం. గమనించండి, ఒక పక్కన ఆంజనేయ వాగు, అవతల పక్కన గొల్లపాలెం గట్టు, అంతే, కొండ ఒకటే. అర్థమైందిగా మీకు విషయం? అది యువతల ఆంజనేయ వాగు, అవతల గొల్లపాలెం గట్టు, అంతే తేడా. యువతల సీనాయి, అవతల హోరేబు. అది హోరేబు ఎక్కడ ఉందంటే కొండూరులో ఉంది అనుకోకూడదు. అర్థమైందా? మేపుతూ ఉన్నప్పుడు ఎండకి ఎండుతున్నాడు, వానకి తడుస్తూ ఉన్నాడు. అప్పుడు బహుశా అనిపించి ఉంటదిగా, వెనక్కి వెళ్ళిపోతే బాగుండు, అక్కడ అన్ని అధికారం ఉంటది, ఆఖరికి ఇసినకర్ర పట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, తరబీదు పొందుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ నేను వెళ్ళిపోతే బాగుండు అనుకొని వెళ్ళిపోయి ఉంటే ఏంటి 400 సంవత్సరాలుగా బానిసత్వంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించారా? అందుకనే దానికోసం స్థిరంగా నిలబడ్డాడు. దేవుని అద్భుత కార్యాలను మోషే చూశాడు. ఎంతటి గొప్ప కాపుదలండి! వీళ్ళందరినీ నడిపించడం అంటే మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. సండే స్కూల్ నడిపించే సండే స్కూల్ టీచర్లకు అర్థం అవుతుంది కదా. 30 మంది పిల్లల్ని మీరు కంట్రోల్ చేయడం మామూలు విషయం కాదు. అందుకనే పెద్ద పంతులు కన్నా నర్సరీ చెప్పే టీచర్లకి దండం పెట్టచ్చు. అఫ్ కోర్స్ భోజనం చేశాక 30 మంది నన్ను నిద్రపుస్తారు అనుకోండి. కానీ గొప్ప సంగతి ఏంటంటే, నేను పాఠం చెప్పిన రోజు ఏ రోజు నిద్రపోచ్చలా జనాల్ని. ఇప్పుడు నిద్రపుస్తున్నా కానీ పాఠం చెప్పిన రోజు నిద్రపోయేవాళ్ళు కదా. ఇప్పుడంటే జనాలకు నిద్ర వస్తుంది. ఎందుకు వస్తుంది? అది కాదు కారణం. కుక్క అరుస్తుందండి, అరవకుండా ఉండాలంటే ఏం చేయాలి? బిస్కెట్ వేయాలి. వేస్తే బిస్కెట్ మీద ఉంటది, అరుపు మీద ఉండదు, మనుషులకు వచ్చే పోయే దాని మీద ఉండదు. నీ ఆత్మీయత కూడా పోవాలంటే నిన్ను ఆశీర్వాదం మీదకి మరల్చాలి.
నీకు భక్తి అవసరం లేదు, నీకు ఇంకా ఉన్నతమైనవి కావాలి, అధికారం కావాలి, డబ్బు కావాలి, దీని మీద నీ దృష్టి ఉంటుంది. నీ భక్తి ఎట్టిపోయినా నీకు అనవసరం. ఇదే ఆశీర్వాదం అనే మాయలో ఉండిపోతారు. గమనించండి. అందుకనే మెలకువగా ఉండాలి, మత్తులో ఉండకూడదు. అధికారం అనే మత్తు, డబ్బు అనే మత్తు కదా, భక్తి అనే ముసుగు, ఈ మత్తులో ఉన్నారనుకోండి మెలకువగా ఉండం. అందుకని మెలకువగా లేకపోతే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు మనకి. ఆయన వస్తాడు, ఆయన పాటికి సిద్ధపడిన వారిని తీసుకెళ్ళిపోతాడు. మత్తులో ఉండేవాళ్ళు అంటే ఆయన వెళ్ళిపోయాడు ఆల్రెడీ. నువ్వు లేచి తుడుచుకునే లోపు ఆయన వెళ్ళిపోయాడు. నువ్వు సిద్ధంగా లేవు. ఎందుకు లేవంటే నువ్వు మత్తులో ఉన్నావు. ఈ మత్తు అవసరం లేదు ఇప్పుడు మోషేకి. మోషే ముందున్న లక్ష్యం ఏంటంటే ఈ 400 సంవత్సరాలుగా బానిసత్వంలో ఉన్న వారిని విడిపించటమే. అందుకని అక్కడ ఉంటే బాగానే ఉండేవాడు, కానీ ఇక్కడ మామ ఇత్రో మందల్ని మేపుకుంటూ ప్రయాసపడుతూ ఇదంతా కూడా దేవుడు అతనికి నేర్పించాడు. ఆ సాత్వికాన్ని, ఆ దీనత్వాన్ని దేవుడు అతనికి నేర్పించాడు. అంతకుముందైతే బహుశా కోప్పడేవాడు, కానీ ఇప్పుడు కోపం లేదు, ఏమి లేదు కదా. దేవుని కోసం స్థిరంగా నిలబడ్డాడు. దేవుడు చెప్పమన్నదే చెప్పాడు. ఫరో కూడా కొన్ని సందర్భాల్లో బేరాలాడుతున్నాడు. ఏమని? పురుషులు మాత్రం వెళ్ళండి, మీరేదో అరణ్యంలో మీ దేవుడిని ఆరాధించుకొని వస్తానంటున్నారు కదా, మీ వరకు వెళ్ళండి. ఎందుకని? పురుషులు వెళ్తే కనీసం ఫ్యామిలీ ఇక్కడ ఉందని తిరిగి వస్తారు. వస్తే ఫరోకి మ్యాన్ పవర్ మిగులుద్ది. ఈరోజు మ్యాన్ పవర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు చైనా అంత ప్రొడక్టివిటీ ఉందంటే మ్యాన్ పవర్. మనకేముంది మ్యాన్ పవర్ కాదంటలా. మన మ్యాన్ పవర్ ఏంటంటే నడువు వంగిపోయిన స్త్రీలాగా మెడ వంగిపోయింది మన మ్యాన్ పవర్. మెడ వంగిపోయి ఫోన్లోనే ఉంటుంది అది. దీనివల్ల దేశంలో ఏం జరుగుతుంది, ఎలా ఎదగాలి, ఎలా చదువుకోవాలి, ఏమి తెలియట్లేదు. అందుకని చాలా సైలెంట్గా ఉంటున్నాయి బస్సులు కానీ, ట్రైన్లు కానీ, క్లాస్ రూములు కానీ. ఎందుకంటే జనాలు పక్కడితో మాట్లాడవసరం లేదు కదా, అంత ఖాళీగా ఉంటున్నారు కదా. దేశం ఎక్కిపోయినా పర్వాలేదు. మ్యాన్ పవర్ ఇంపార్టెంట్ వాళ్ళకి ఇప్పుడు ఫరోకి. సర్లే, పిల్లలు నేను పశువులను ఇక్కడ ఉంచండి, స్త్రీలు పురుషులు వెళ్ళండి, ఇలా బేరాలు ఆడతానే ఉంటే అంటాడు 8వ అధ్యాయంలో, ఒక్క డెక్క కూడా విడవబడదు, అందరూ వెళ్లాల్సింది కదా. అక్కడ సబ్సిడీ లేదు, అందరూ కుటుంబ సమేతంగా వెళ్లి ఆయన్ను ఆరాధించాల్సింది. ఈరోజు ఏం సబ్సిడీ తీసుకున్నారా మీరు? కుటుంబాలతో వచ్చారా? రాలేదా? సబ్సిడీ తీసుకోవద్దు, ఇక్కడ కుటుంబం మొత్తం రావాలి. ఆ ప్లేస్ లేదా? ఆ వంక చెప్పద్దు అసలు. ప్లేస్ కావాలంటే కావాల్సినంత ఉంటుంది కదా. ఆ గ్రౌండ్ మంది, ఆ రోడ్డు మంది, అన్ని మనకి. ఎందుకు మనకు భయం కదా. ఫరో కూడా అలాగ బేరాలాడుతున్నా సరే మోషే ఏ విషయంలో కూడా రాజీ పడలేదు. గమనించండి. ఎందుకనంటే దేవుని కాపుదలను ఈ 40 సంవత్సరాలు మోషే అనుభవించాడు. తన జీవితంలో మొదటి 40 సంవత్సరాలు ఈ ఫరో దగ్గరే అయిపోయింది. తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలోనే అయిపోయింది. ఆ తర్వాత 40 సంవత్సరాలు వీరిని నడిపించటానికి దేవుడు వినియోగించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి. అంటే 40 సంవత్సరాలు నడిపించటానికి ఒక 40 సంవత్సరాలు మోషేకు ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చింది, నేర్పించాల్సి వచ్చింది. అన్ని నేర్చుకున్నాక పంపించాడు. గమనించండి. అందుకని అటువంటి కాపుదలను మోషే అనుభవించాడు. చెప్తున్నాడు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా. ఒక దూతని ఆయన మనల్ని కాపాడటానికి, మనకు తోడుగా ఉండటానికి ఆయన పంపిస్తాడు. అందుకనే కొన్ని ప్రమాదాల నుంచి చాలా ఆశ్చర్య రీతిగా మనం బయటపడతా ఉంటాం. అది మన తెలివితేటలు కాదు, దేవుని కాపుదల మాత్రమే. హల్లెలూయా. అందుకనే దేవుడు ఎవరిని నియమించాడు మన కాపుదల కోసం? దేవదూతలు.
మోషే ఇశ్రాయేలీయుల కాపుదల కోసం ఆయన దేవదూతల్ని నియమించాడు. అలాగే మరొక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము 32వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది నీ దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అను పేరు పెట్టెను. గమనించు, ఇక్కడ యాకోబు కూడా లాబాను నుంచి వెళ్ళిపోతున్నాడు. వాస్తవంగా లాబాను చాలాసార్లు యాకోబు జీతం మార్చాడు, అలాగన్నాడు ఇలాగన్నాడు, చాలా బేరసారాలన్నీ చేశాడు, బాగానే ఉంది. కానీ ఒకానొక పరిస్థితుల్లో యాకోబు తన ఆస్తిని, తనకు కలిగిన సంతానాన్ని, తన 2 భార్యల్ని, దాసీలను వీళ్ళందరినీ తీసుకొని వెళ్తున్నప్పుడు యాకోబు మార్గంలో ఎవరు ఎదురుపడ్డారు అంటే దేవదూతలు. కారణం, యాకోబుకి ఇప్పుడు కాపుదల అవసరం. ఎందుకని? యాకోబుని తరుముతుంది ఒకలా ఇద్దరా? ఒకవైపు లాబాను కుమారులు, మరోవైపు ఉండనే ఉన్నాడు అన్నయ్య ఏశావు. ఇన్ని వైపుల నుంచి ప్రమాదం. గమనించండి, వీటన్నిటిలో నుంచి యాకోబును కాపాడింది ఎవరు అంటే దేవుని దూత. అది కూడా మహాసైన్యంగా. అదే దేవుని సైన్యము మహానయమని అక్కడ రాయబడి ఉంది. తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. అటువంటి గొప్ప కాపుదలను యాకోబు అనుభవించాడు. మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో మరణ భయాలు ఉంటూ ఉండొచ్చు. కానీ దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో ఖచ్చితంగా వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. గమనించండి, మనం హ్యాండిల్ చేయలేనిది ఏది కూడా దేవుడు ఇవ్వడు. మనం దేన్నైతే భరించగలమో, సహించగలమో, ఓర్చుకోగలమో అంతవరకే ఇస్తాడు. అంటే ఇప్పుడు ఏశావు వస్తే ఏశావుతో పోట్లాడగలడా, గొడవ పడగలడా అంటే బహుశా యాకోబు పడగలడు. కానీ నాకెందుకని వెళ్ళిపోతున్నాడు అంతే. లాబాను వస్తే లాబానుతో పోటీ పడగలడా? ఖచ్చితంగా. ఎందుకనంటే ఆ రేవు దాటేటప్పుడు ఒక చేతికర్ర మాత్రమే యాకోబుకు ఉంది. కానీ అదే రేవు ఇప్పుడు దాటుతుంటే యాకోబుకి భార్యలున్నారు, దాసీలున్నారు, సంతానం ఉంది, ఆస్తులు ఉన్నాయి. ఒకప్పుడు ఏమీ లేదు, కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి. కాబట్టి లాబానుతో కూడా పోటీ పడగలరు. కానీ నాకెందుకులే వెళ్ళిపోతున్నాడు. గమనించం. అందుకనే ఇటువంటి పరిస్థితుల్లో ఇతను మౌనంగా ఉంటే శత్రులందరూ ఇతని మీద పడిపోతారు కదా. అటువంటి సందర్భంలో కూడా దేవుని దూతలు యాకోబుకు కాపుదలగా ఉన్నాయి. యాకోబును ఆ రీతిగా దేవుని దూతలు రక్షించాయి. గమనించండి. అందుకనే మరణ భయాలు. వాస్తవంగా మనకు కూడా భయాలు ఉంటాయి కదా. చాలా సందర్భాల్లో చిన్నపాటి సమస్యకో, శోధనకో, చిన్నపాటి అనారోగ్యానికో మనం చాలా కృంగిపోతా ఉంటాం. ఏమనుకుంటాం? మాకు చాలా సమస్యలు ఉన్నాయండి, వీటన్నిటినీ ఎలాగ మేము భరించటం, మాకంటే ప్రపంచంలో ఎవరికి ఇటువంటి సమస్యలు ఉండవో అని మనం అనుకుంటాం. చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు. అనారోగ్యం ఎవరికి వస్తుంది? సమస్యలు ఎవరికి వస్తాయి? అప్పులు ఎవరికి వస్తాయి? మనుషులకు కలిగే ఇవన్నీ సహజంగా, సాధారణంగా. కానీ మనమేమనుకుంటాం? మనకు తప్ప ఇంకెవ్వరికి లేవు అనుకుంటాం. మనమే ప్రపంచం అంతటిలో శ్రమ పడిపోతున్నాం అని మనం అనుకుంటాం కదా. కానీ గమనించండి, వీటన్నిటి మధ్యలో, ఈ శోధనలు, సమస్యలు అన్నిటి మధ్యలో మనం జ్ఞాపకం చేసుకోవలసింది దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన ఎటువంటి సమస్య అయినా, శోధన అయినా సరే విడిపించటానికైనా
సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పౌలు భక్తుడు ఇంకేం జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. మనం భరించలేనిదేది కూడా దేవుడు మనకి ఇవ్వడు. మనం ఓర్చుకోలేనిదేది కూడా దేవుడు మనకి ఇవ్వడు. ఆ మనుషులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి, దాన్ని మనం భరించాల్సింది. దేవుడు అనుమతించాడు అంటే అక్కడ దేవుని మహోన్నతమైన ప్రణాళిక ఒకటి ఉంది, అది మనం గ్రహించాలి. అంతేగాని దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అనుకోవటానికి లేదు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన గమనించండి. ఆ తర్వాత ఏమని అంటున్నాడు పౌలు భక్తుడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. ఎంత గొప్ప దేవుడు, అర్థం చేసుకుంటున్నారా? తాళం కప్పు ఉందనుకోండి, ఏముంటది? తాళం చెవి. నువ్వు పోగొట్టుకుంటే చేయగలిగేది ఏం లేదు. కానీ దేవుడు మాత్రం తాళం కప్పుతో పాటు తాళం చెవి కూడా. ఆయన శోధనతో పాటు శోధన తప్పించుకునే మార్గం కూడా ఆయనే. నీకు తలనొప్పి ఉంటే టాబ్లెట్ కూడా ఆయనే సిద్ధంగా ఉంచాడు కదా. నీకు కాలు నొప్పి ఉంటే సిక్లో ఫినాక్ విత్ పారాసెటమాల్ 150 mg ఐడి, అవి కూడా సిద్ధంగా ఉంచాడు. ఎందుకు ఉంచాడు? మనం భరించలేనిది ఏది కూడా దేవుడు మన జీవితంలో ఇవ్వడం. యాకోబు కూడా అంతే. కానీ ఏంటంటే యాకోబు కాస్త మౌనంగా ఉన్నాడు. ఈ యాకోబు మౌనంగా ఉన్న సమయంలో యాకోబు పక్షంగా ఎవరు పోరాడుతున్నారు ఇప్పుడు? దేవుని దూతలు. హల్లెలూయా. అందుకని మనం మౌనంగా ఉంటే మన పక్షాన్ని ఎవరు మాట్లాడతారు? మనమే వకాలతా పుచ్చుకుంటే ఇంకా ఆయన మాట్లాడగా, ఆయన ఇన్వాల్వ్ అవ్వడం, ఆయన జోక్యం కలుగ చేసుకోడు. అందుకనే గమనించండి, యాకోబు అటువంటి కాపుదలను అనుభవించాడు. హల్లెలూయా. అదే రీతిగా ఆది కాండము 19వ అధ్యాయం 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా గమనించండి. లోతును అతని కుటుంబాన్ని కాపాడిన దేవదూతలు, మోషేని కాపాడిన దేవదూతలు, యాకోబును కాపాడిన దేవదూతలు, ఇక్కడ లోతును కాపాడుతున్న దేవదూతలు. సొదొమ గొమొర్రా పట్టణం అంటేనే పాపముతో నిండి ఉన్న పట్టణం, దేవుని భయం ఏమాత్రం కూడా లేని పట్టణం. అందుకనే ఒకానొక పరిస్థితుల్లో సొదొమ గొమొర్రా మీదకి శత్రువులు వచ్చినప్పుడు సొదొమలో ఉన్న ఆస్తి అంతా కూడా తీసుకెళ్లిపోయారు. లోతు ఆస్తి కూడా తీసుకెళ్లిపోయారు. మామూలుగా అయితే పట్టించుకోకపోవచ్చు, కానీ అబ్రాహాం ఇప్పుడు పట్టించుకోకుండా ఉండలేడుగా. ఎందుకనంటే తన సహోదరుని కుమారుడు లోతు. కాబట్టి ఏం చేశాడు? 318 మందిని, ఇంట్లో అలవర్చబడిన 318 మందిని తీసుకొని వెళ్లి శత్రురాజులందరినీ కూడా తరిమేశాడు. అటువంటి సమయంలో ఆస్తిని తిరిగి తీర్చాడు. సొదొమ రాజు అంటున్నాడు, ఇదిగో బాబు, ఆస్తిలో 10వ వంతు నువ్వు తీసుకో అంటే అబ్రాహాం ఒప్పుకోలా. రేపొద్దున ఏమంటారు? అబ్రాహాము కలిగిందంతా మేమే ఇచ్చాం, సొదొమ నుంచి మేమే ఇచ్చాం, కాబట్టి అబ్రాహాం అంత గొప్పోడయ్యాడు అని అంటారు మీరు. అందుకని సొదొమ ఆస్తిలో నూలు పోగైనా చెప్పుల వారైనా నాకొద్దు అంటున్నాడు. ఇంకొక కారణం ఏంటంటే అబ్రాహాము దీన్ని తిరస్కరించడంలో వాళ్ళకి దేవుని భయం లేదు, భక్తిహీనులు, అటువంటి వారి డబ్బు ఎందుకు? ఎందుకనంటే ఈ 318 మందిని తీసుకొని వెళ్ళటం అంటే మామూలు విషయం. వాళ్ళకి టీఏడిఏలు ఇవ్వాలిగా, ఊరికినే వస్తారా? రారుగా. జెండా కార్యకర్తలు అన్నమాట. వీళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలిగా. మరి
లేకపోతే ఎలాగే? మరి దానికోసమైనా 10వ వంతు ఉపయోగపడుద్దేమో అనుకున్నాడు అబ్రాము? అనుకోలే. కారణం ఏంటంటే భక్తిహీనులు నాకెందుకు, దేవుని భయం లేని వారి నాకెందుకు అనుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో అంతగా క్షేమాన్ని కోరుకున్న అబ్రాము ఒకానొక పరిస్థితుల్లో సొదొమ వారి అక్రమాలు, లేకపోతే వారి భక్తిహీనత, వారి అవిధేయత ఏ స్థాయిలో ఉందంటే దేవుడే వారిని అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. అటువంటి పరిస్థితుల్లో అబ్రాము ఆ దేవదూతల్ని అడిగి వారిని బతిమలాడి, అయ్యా కొద్దిమంది ఉంటే రక్షిస్తారా? ఇంతకీ 100 మంది నుంచి మొదలుపెట్టిన ఆ చర్చ ఒక 20 మంది ఉంటే రక్షిస్తారా? అక్కడ ఉన్నది 20 మంది కూడా లేరు. ఎంతమంది ఉన్నారు? లోతు భార్య, వారికి ఉన్న 2 కుమార్తెలు. కానీ గమనించండి, సొదొమ అగ్నిగంధకాల చేత నాశనమైనప్పటికీ లోతు కుటుంబాన్ని మాత్రం దేవదూతలు రక్షించాయి. హల్లెలూయా. అటువంటి కాపుదలను వారు అనుభవించారు. లోతును దేవదూతలు కాపాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయం 17వ వచనం నుంచి చదివి సహాయం చేయగలరు? పంతొమ్మిదవ వచనాన్ని చదవండి. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. గమనించండి, చూడగలిగితే చాలా స్పష్టంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతక మునుపు వచనాల్లోనే మరి అబ్రాము చేసిన పని ఏంటంటే, శారా చెప్పిన మాట ప్రకారం 12వ వచనం నుంచి మనం చూడగలిగితే, అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టియో నీ దాసిని బట్టియో నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. చాలా బాగుంటుంది కదా ఈ మాట. ఇటు సైడ్ ఒకటి, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. అలా ఇంటి అడుగుతున్నారు అక్కాయ, నిజంగా ఇలా కలెక్టర్ అక్కాయకి చెప్తున్నా. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. అయినను ఏంటంటే కొన్ని వాక్యాలు అక్షరార్థంగా కంటే ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. అక్షర రూపం వేరు, ఆత్మీయంగా అర్థం చేసుకోవటం వేరు. అది మన హృదయం గ్రహించే విధానం వేరు కదా. మనకు అందరికి తెలిసిందే, మన చర్చి బయట కూడా రాసేదే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నప్పుడు పెళ్లిళ్ళ దగ్గర కులం ఎందుకు మాట్లాడతారు? అందరికి ప్రభు అన్నప్పుడు అప్పుడు దీనికి వీళ్ళిచ్చే సమర్థించుకునే రెఫరెన్స్ ఏంటంటే స్వజనులు. సర్లే, మీ పనులు మీరు చేసుకోండి. కానీ అలాగే ఇది కూడా, ఈ మాట కూడా అంతే. కాబట్టి ఆయన చెప్పింది ఆయన చెప్పినట్టు అర్థం చేసుకోవాలి. నీకు అర్థమైనట్టు నువ్వు అర్థం చేసుకుంటే తప్పదు. 14వ వచనంలో ఏం చేశాడు అబ్రహాము? కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది? బేర్షెబా అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎటెళ్లాలో తెలియదు, అటు ఇటు తిరుగుతూ ఉంది. గమనించండి. ఇప్పుడేంటి హాగర్ పరిస్థితి? వాస్తవానికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆయన వెనక్కి తీసుకునేవాడు కాదు. అందుకనే హాగరు సంతానాన్ని కూడా ఆయన వృద్ధి చేశాడు, వారిని ఆశీర్వదించాడు. ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. మీ అందరికి తెలిసిన విషయమేగా, మీరేమనుకోరుగా. టీచర్
ఏమనుకోద్దు. 100 క్రాపులు ఒక చోట ఉన్నా పర్వాలేదు, 2 కొప్పులు ఒక చోట ఉండకూడదు. అర్థమైందా? ఒక కొప్పు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉండాలి, ఇంకో కొప్పు గన్నవరం నియోజకవర్గంలో ఉండాలి. ఒక కొప్పు పెనలూరు నియోజకవర్గంలో ఉండాలి, ఇంకో కొప్పు తిరువూరు నియోజకవర్గంలో ఉండాలి. 2 ఒక చోట ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ సమస్య అదే. సారాయి, హాగరు ఒక చోట ఉండకూడదు. ఇదన్నమాట విషయం. పాతపాడు గన్నవరం నియోజకవర్గమేగా? ఐఎమ్ కరెక్ట్. ఓకే. అందుకని చాలా జాగ్రత్తగా గమనించు. పంపించేశాడు, కానీ దేవుని దూత ఆమెకు కనిపించింది. ఎన్నో వచనం అది గమనించగలిగితే 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేం వచ్చింది? వాస్తవానికి దేవుడు చూసింది ఆ చిన్నవాని మొర, దేవుడు విన్నది ఆ చిన్నవాని ఏడుపు. చిన్నవాడిని పడేసింది, ఇసిరేసింది. వీడికి నీళ్లు లేవు, ఆహారం లేదు, వీడిని ఎలాగ పెంచాలి? కానీ దేవుడు అక్కడే ఒక నీటి పొగ్గను ఏర్పాటు చేశాడు. దేవుని గొప్ప కార్యం ఇది. మనం ఎక్కడికో వెళ్తాం కానీ మనం ఉన్న చోటనే దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఈ విషయం మనం గ్రహించుకోలేము. ఇప్పుడు హాగరు ఉన్న చోటే దేవుడు ఒక నీటి పొగ్గను ఏర్పాటు చేశాడు. అలాగే దేవుడు మన జీవితాల్లో మనకు ఆదరణ కలిగిస్తాడు. మనం అనుకుంటాం ఎక్కడికో వెళ్తే ఆదరణ వస్తుంది అని మనం అనుకుంటాం. అందుకని ఇక్కడ హాగరును ఆ చిన్నవాడిని అనగా ఇష్మాయేలును కాపాడిన దేవదూతను మనం చూస్తా ఉన్నాం. అలాగే గమనించండి, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనము. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను. ఏలియా జీవితంలో అతనికి అన్నీ కూడా ఏర్పాటు చేసిన దేవదూతను మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 19వ అధ్యాయములో ఈ బదరీ వృక్షం దగ్గరికి వచ్చే సమయానికి ఏలియా పరిస్థితి ఏంటంటే, ఇక నా ప్రాణం పోతే బాగుండు, అయ్యా నన్ను తీసేసుకో అనే పరిస్థితి. గమనించండి, అంతకు మునుపు ఏం జరిగిందంటే దాదాపు 300-400 బయలు ప్రవక్తలని వెంటాడి నరికి చంపిన ఏలియా ఇప్పుడు తానే మరణ భయంతో పారిపోతున్నాడు. ఎందుకనంటే యెజబెల్ అంది, నేను చంపేస్తాను, నేను చంపకపోతే నా దేవత అయినా నిన్ను చంపేస్తుంది అంటే ఆ మరణ భయంతో గమనించండి పారిపోతున్నాడు. కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా, ముఖ్యంగా న్యాయాధిపతుల గ్రంథంలో ఇదే విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఎ గ్రేట్ విక్టరీ, ఆఫ్టర్ దట్ ఎ గ్రేట్ ఫెయిల్యూర్ కదా. గొప్ప విజయాన్ని చూస్తారు, ఆ తర్వాత ఘోర పరాజయాన్ని కూడా వాళ్ళు చూస్తారు. మన జీవితంలో కూడా ఒక గొప్ప సంఘటన జరుగుతుంది, ఒక అద్భుతం, ఆ తర్వాత మనం కృంగిపోతాం ఏదో ఒక కారణం చేత. అది అవిశ్వాసం కావచ్చు, అభద్రత కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు. ఏంటి ఇలా జరుగుద్దా? ఇటువంటి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి కూడా అడగటానికి సిద్ధపడిపోతాం. గమనించండి, సమూయేలు మొదటి గ్రంథంలో కూడా ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. వారితో పాటు మందసం ఉంది, కానీ ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోయారు. వాళ్ళకు కూడా ఒక ప్రశ్న ఉంది, ఏంటంటే మేమెందుకు ఓడిపోయాం? మందసం మాతోనే ఉందిగా, అంటే ఆయన సన్నిధి ప్రసన్నత మేము అనుభవిస్తున్నాంగా, అయినా సరే మేము ఎందుకు ఓడిపోయాం? దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఈ 300-400 మంది బయలు ప్రవక్తల్ని చంపేశాను, కానీ ఇప్పుడు నేను మరణ భయంతో పారిపోతున్నాను. అసలు దేవుడు ఉన్నాడా అనే సందేహం కూడా ఏలియాకి వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గ్రేట్ ఫెయిల్యూర్ తర్వాత దేర్ విల్ బి ఏ గ్రేట్ కంఫర్ట్. ఈ ఘోర పరాజయం తర్వాత గొప్ప ఆదరణ,
హల్లెలూయా. అదే ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. 5వ వచనంలో ఆ బదరి వృక్షం కింద నిద్రపోతూ ఉంటే ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి లేపి భోజనం పెట్టినట్లుగా మనం చూస్తాం. గమనించాలి. ఆ రీతిగా దేవదూత చేత ఆదరించబడ్డాడు. మన జీవితాల్లో కూడా మనం కృంగిపోయినప్పుడు దేవుడు మనకి గొప్ప ఆదరణగా ఉంటాడు. ఈ పరిస్థితులన్నీ బహుశా ఎలీషా చూసే ఉండుంటాడు. అందుకనే ఎలీషా కూడా ప్రవక్త అవుదాము అనుకున్నాడు. ఏలియా కంటే 2 అంతల పాళ్ళు ఆత్మ పొందుకోవాలి అనుకున్నాడు. గమనించండి. పోనీ ఎలీషా ఏం చేస్తున్నాడు? ఏలియా పిలిచే సమయానికంటే 12 అరకల ఎడ్ల చేత దున్నిస్తున్నాడు. 12వ అరక ఇతను తాగుతా ఉన్నాడు. అంటే అంత గొప్ప పనోడండి. అందుకనే దేవుడు పరిచర్యకి పనోడిని పిలుస్తాడు, పనికి మాలినోడిని పిలవడు. ఖాళీగా ఉండేవాడిని పిలవడం. మనం అనుకుంటాం ఖాళీగా ఉండేవాడిని, సబ్జెక్టులు పోయినవాడిని ట్రైనింగ్ పంపిస్తుంది అంటారు. ఇది మన దౌర్భాగ్యం. దేవుడు ఎప్పుడైనా పనుడినే పనికి పిలుస్తాడు, పనికి మాలినోడిని దేవుడిని పనికి పిలవడు. ఉండాలి, కొన్ని బేసిక్ ఎథిక్స్ ఉండాలి పరిచర్యలు. అవి ఉన్నవారినే పిలుస్తాడు, వారినే దేవుడు వాడుకుంటాడు. గమనించండి. అందుకని ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేసే స్థాయికి దేవుడు ఎలీషాని తీసుకెళ్ళాడు. కారణం ఏంటో తెలుసా? తన నమ్మకత్వం, తను దేవుని పట్ల ఉంచిన విశ్వాసం అటువంటి. గమనించండి. అందుకనే we have to be well qualified. మీరు అనొచ్చు, యేసయ్య చేపలు పట్టే వాళ్ళని తీసుకెళ్ళాడు అంటే వాళ్ళు కూడా వెల్ క్వాలిఫైడ్. మీకు తెలియని విషయం, దే ఆర్ పాలిగ్లాట్స్, బహుభాషా కోవిదులు శిష్యులు, పెచ్చోళ్ళు కాదు. అందుకనే వాళ్ళు వేరే వేరే భాషలో మేడగది మీద మాట్లాడుతుంటే వీళ్ళు పామరులు కదా, వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ ఉంది. అందుకని యంగర్ జనరేషన్కి ఎప్పుడు చెప్తాను, బాగా చదవండి అని. బాగా చదివితే బాగా ఎథిక్స్ వస్తాయి, సగం చదివితే ఎథిక్స్ ఉండవు. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ లేకపోతే చాలా కష్టం ఈ రోజుల్లో. గమనించాలి. అందుకని ఈ డిగ్రీ, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళ ముందు పిహెచ్డి వాడు పనికిరాడు. ఎందుకని? వాళ్ళు రాజకీయాలు చేస్తారు, వీడు చేయటానికి వీడి సంస్కారం అడ్డు వస్తుంది. వీడికి ఆ వాల్యూ సిస్టమ్ ఉండటం వల్ల వీడు చేయలేడు అటువంటి పనులు, వాళ్ళు దిగజారి చేయగలరు. అందుకనే బాగా చదవాలి. మీకు అర్థం కాదా? గమనించండి. గ్రూప్ 1 ఆఫీసర్లో అక్కడ ఉండే వైట్ అండ్ వైట్ వేసుకునే బిల్ల జమాన్ ముందు పనికిరారు. ఎందుకని? వాళ్ళు తెగబడతారు. వీళ్ళకంటే ఒక స్టేచర్, వీళ్ళకంటే ఒక స్టేటస్ ఉంటాయి. వీళ్ళు ఏది పడితే చేయలేరు, వాళ్ళ సంస్కారం అంటే వస్తుంది. అందుకని అంత క్వాలిఫికేషన్ ఉండాలి. ఉన్నప్పుడు నీకు పరిచర్యలో కూడా ఎథిక్స్ ఉంటాయి. గమనించాలి. ఇక్కడ ఆ క్వాలిఫికేషన్ ఎలా సంపాదించాడు ఎలీషా? గమనించండి. విధేయత. ఎక్కడికి రమ్మంటే అక్కడికి. వాస్తవంగా వాళ్ళు ఆ 20-30 మైళ్ళు ముందుకెళ్తున్నారు, వెనక్కి వస్తున్నారు, ముందుకెళ్తున్నారు, వెనక్కి వస్తున్నారు. ఎంత కష్టంగా ఉంటుంది. కానీ వాటన్నిటిని కూడా ఎలీషా ఓర్చుకున్నాడు, విధేయత చూపించాడు. ఆ విధేయత ద్వారా ఎలీషా దీవించబడ్డాడు. గమనించాడు. ఒక పనిని ఒకసారి చేస్తాం, అదే పని రెండోసారి చేయమంటే ఇందాక చెప్పచ్చుగా, అంటావా కదా? అందుకనే గాంధీనగర్ అంతా ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు హోటల్లో. ఎందుకు ఉంటారంటే వాళ్ళు ఇసుక్కోరు కాదు, జెంట్స్ తక్కువ ఉంటారు. ఎందుకని? ఒక పని రెండోసారి చెప్తాడు అంటాడు, డీప్ సౌండ్ అమ్మా. కాబట్టి వాళ్ళకెవరు పనులు? గురువు హోటల్లో, వేరే హోటల్, ఆడవాళ్ళతో ఎక్కువ పనులు ఇస్తారు. నిజం అన్న, బయట అలాగే ఉంది పరిస్థితి. మా ఊర్లో కూడా పొలం పనులకి 300 కూలి ఆడవాళ్ళకి
జెంట్స్గా 500 తేడా ఉందిగా, అందుకని ఆడవాళ్ళకే పని అవుతుంది. అంటే ఏంటి అక్కడ అలా ఆలోచించేది డబ్బులు కాదు, విధేయత. ఇక్కడ ఈ 12 అరకలో దున్నేవాడికి కూడా ఎంత విధేయత ఉంది. నేను ఎంత స్కిల్డ్, నాకు చాలా నైపుణ్యం ఉంది, నేను మాట అంటలేదు ఎలీషా. ఎక్కడికి రమ్మంటే గిల్గాలికి వెళ్ళాలయ్యా, లేదయ్యా బేతేలుకి రమ్మన్నాడు, లేదయ్యా యోర్దానికి వెళ్ళమన్నాడు. అక్కడ ఏలి ఆరోహణం అవుతూ ఉంటుంటే ఎలీషా చూసి, ఏలియా దుప్పటి ఎలీషా మీద ఆ రెట్టింపు అభిషేకాన్ని ఎలీషా అనుభవించాడు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి పరిచర్య విషయంలో. ఇదేదో 4 దండాలు పెడుతున్నారు, 4 ఫాలో అవుతున్నారని కాదు. మన కాలింగ్ ఏదో, అంటే మన పిలుపు ఏదో, మన దర్శనం ఏదో మనం విడిచిపెట్టడానికి వీల్లేదు. అందుకని ఎవరైనా చదువుతారు అంటే ఎందుకు చదువుతావు అని అడుగుతా నేను. అడిగి మండుద్ది, మా ఫీజు మా ఇష్టం, మేము చదువుతాము, నీకు ఎందుకు చదువుతాను, నీకు తెలియాలి ఎందుకు చదువుతున్నావు, నీ ఉద్దేశం ఏంటి చదవటంలో. బీఈడీకి స్టూడెంట్స్ చేరిన వెంటనే నేను అడిగే మొదటి ప్రశ్న ఆ రోజుల్లో ఏంటంటే, ఎందుకు చేరావు అని అడుగుతాను. ఒక్కొక్కలా కాలిపోతుంది. ఎందుకు చేరటం ఏంట్రా, ఇదే ప్రశ్న. మా డబ్బులు మా ఇష్టం, మా ఆయన చేర్పించాడు, నేను చేరాను. కాదు, నువ్వు చేరిన దాంట్లోనే నీ ఎయిమ్, నీ ఆబ్జెక్టివ్ ఉంటుంది కదా. అప్పుడు నువ్వు ఏ ఎండకా గొడుగు పట్టవు. నువ్వు డిఎస్సి ఎన్ని సంవత్సరాల తర్వాత పడినా దానికోసం ఎదురు చూస్తావు. టెట్ ఎన్ని నెలలు వాయిదా పడినా దానికోసం ఎదురు చూస్తావు. ఎందుకని, నీకు ఇదే జీవితం. లేదంటే నువ్వు అటే వెళ్తావు, ఇటే వెళ్తావు, ఆ కోర్స్ అంటావు, ఈ కోర్స్ అంటావు కదా. అందుకని మనం ఎంపిక చేసుకునే ప్రొఫెషన్ కూడా సరిగ్గా ఉండాలి, మనం ఎంపిక చేసుకునే కోర్సు కూడా సరిగ్గా ఉండాలి. అది మన నైపుణ్యాన్ని పెంచేలాగా ఉండాలి, అంతేగాని మనల్ని విలువలు లేకుండా చేయకూడదు. కానీ ఈ రోజున టెక్నోక్రాట్స్ ఎక్కువైపోవటం వల్ల, మనకి మనీ సర్క్యులేషన్ ఎక్కువ జరిగిపోవటం వల్ల హ్యూమన్ వాల్యూస్ పడిపోతుంది. మనీ సర్క్యులేషన్ ఎక్కువ జరుగుతుంది, ఎస్పెషల్లీ కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ లో. టెక్నోక్రాట్స్ ఎక్కువైపోతున్నారు కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ లో. ఇక్కడ టీచర్ పోస్ట్ చాలా తక్కువ ఉంటుంది కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ లో. ఎందుకని, మనీ సర్క్యులేషన్ ఆ స్థాయిలో ఉంది. అవన్నీ మాకెందుకు అనుకోకూడదు. ఒక్క పథకమైనా తీసుకొని ఉంటారు ఇక్కడ ఉండేవాళ్ళు, కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి. ఇవన్నీ మాకెందుకు అనుకోకూడదు, గమనించాలి. అటువంటి విధేయత ఎలీషా చూపించాడు కాబట్టే అటువంటి అభిషేకాన్ని అనుభవించాడు. అలాగే ఏలియా కూడా గొప్ప విజయం తర్వాత ఘోర పరాజయం. ఈ ఘోర పరాజయం తర్వాత దేవుని గొప్ప ఆదరణ అనుభవించాడు. దేవదూత రావటం, అతన్ని ముట్టుకొని లేపటం, అతనికి ఆహారం ఇవ్వటం గమనించండి. ఆ రీతిగా దేవుని దూత యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన సందర్భంలో కూడా 2 సంవత్సరాల లోపు అందరినీ చంపేయాలని హేరోదు అన్నప్పుడు దేవుని దూత యోసేపుకు కలలో కనపడి, అయ్యా మీరు వెళ్ళి తిరిగి కనపడదాం అనుకుంటున్నారేమో హేరోదికి, వద్దు మీరు వేరే దారిలో వెళ్ళిపోండి. వెళ్తే ఏం చేస్తాడు హేరోదు అంటే, ఇప్పుడు దేవుని దూత ఏం చేసింది అక్కడ, యోసేపుని మరియను యేసుక్రీస్తు ప్రభు వారిని కాపాడింది. కాపాడే దేవుని దూత. అదే రీతిగా గమనించండి, పేతురుని కూడా కాపాడిన దేవుని దూత. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. పేతురు చెరసాలలో ఉంచబడెను. 12వ అధ్యాయం 5వ వచనం. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో అతని చేతుల నుండి 7వ వచనం ఒకసారి చదవండి. చదవండి. సంఖ్యల్లో అతని చేతుల నుండి
ఊడిపడెను. గమనించండి, దేవుని దూత అతని దగ్గర నిలిచింది. వాస్తవానికి చెరసాలలో పేతురు ఉంచబడ్డాడు. వాళ్ళు కూడా 4 షిఫ్టుల్లో షిఫ్ట్కి 4 కాపలా ఉన్నారు. మొత్తం 16 మంది పేతురు కోసం కాపలా. ఇంతకీ పేతురు ఏం చేస్తాడని, పేతురు ముసలోడు అయిపోయాడు. వాస్తవానికి పేతురు ఏమి చేయడు. కానీ వాళ్ళ భయం పేతురు గురించి కాదు, పేతురు దేవుని గురించి. ఆయన ఏదైనా చేయగలడు, అది వాళ్ళ భయం. పోనీ దాన్ని కూడా ఎలాగోలాగా అడ్డుకుందామని ఏం చెప్పారు, మొత్తానికి 4 చతుష్టయాలు అనగా 16 మందిని అక్కడ ఏర్పాటు చేశారు. అప్పుడు దూత 8వ వచనం అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగూ చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. 9వ వచనంలో కూడా అతడు వెలుపలకి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. గమనించండి, దేవుని దూత ఏ రీతిగా పేతురుని రక్షించిందో. 11వ వచనంలో కూడా పేతురుకి తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటిలో నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. పేతురుని రక్షించిన దేవుని దూత. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు ప్రతి క్షణం కూడా దేవుని యొక్క కాపుదలను మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఎందుకనంటే ఆయన దూతలను దేవుడు మన కోసం నియమించాడు. అటువంటి కాపుదల కొరకు ప్రతి ఒక్కరము కూడా మనము ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. అటువంటి కాపుదలను ప్రతి ఒక్కరము అనుభవించుదుముగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మీ దూతలను ఆజ్ఞాపించి మాకు మీరు ఇచ్చిన కాపుదలను బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిలోనైనా క్షేమాన్ని సమృద్ధిని అనుగ్రహించండి, సహాయము చేయండి. కూడిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. రాజా, బిషప్ గబ్బోని గారు చేస్తున్న పరిచర్యను మీరు విస్తరింపజేయండి. నూతన ప్రాంతాలకు విస్తరించడానికి సహాయము చేయండి. వారికి దీర్ఘాయును దయచేయండి. పరిచర్య ప్రతి అవసరతలు తీర్చమని బతిమాలుకుంటున్నాం. సహాయము చేయండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వందనాలు.